మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడ ఎన్టీ రామారావు చిత్రపటానికి పుష్పాంజలితో నివాళులర్పించి అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పార్టీ నేతలు కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రసంగించారు. 1982లో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ 1,20,00,000 మంది సభ్యత్వంతో రాష్ట్రంలోనే ప్రధాన పార్టీగా ఎదిగి ప్రజాభిమానంతో ముందుకు సాగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులతో ప్రజాభిమానంతో ముందుకు సాగుతుందని, దేశంలోనే అన్ని పార్టీల కన్నా ఉన్నతమైన ప్రజా ఆమోద పథకాలను ప్రారంభించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే చెందుతుందని మంత్రి ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రమణమ్మ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పులిమి శైలజారెడ్డి, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి, రాష్ట్ర నాయకులు దావా పెంచలయ్యతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. స్థాపించి 43 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసినటువంటి అతిపెద్ద రాజకీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని అప్పుడు ఆనాడు ఆయన ఉన్న ఆలోచన, ఆయన తీసుకున్న నిర్ణయం అనాలోచనమని చాలా మంది భావించారు. కానీ ఆయన ఒకటి, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పేదరిక సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవాలి అని చెప్పి దానికి ఒక రాజకీయ పార్టీ అవసరమని చెప్పి ఆలోచన చేసి